హాయ్ అండి. వెల్కమ్ టు దివ్యాస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ బియ్యం పిండితో వడియాలు. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ బియ్యం పిండి వేసుకోవాలి. అది పక్కన పెట్టుకొని వేరే గిన్నె తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ బియ్యం పిండికి 8 గ్లాసులు వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. అందులోని వాటరే కొంచెం బియ్యం పిండిలో వేసి వాటర్లో కలుపుకోవాలి. ఇలా మరుగుతున్న దాంట్లో కొంచెం సాల్టు, ఎండుమిరపకాయల ముక్కలు, కరివేపాకు, జీలకర్ర వేసి మరిగించుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం సిద్ధం చేసుకున్నాం కదా బియ్యం పిండి, అది దీంట్లో వేసి బాగా దగ్గరికి అయ్యే వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక క్లాత్ ఎండలో వేసుకొని ఆ క్లాత్లో వడియాల్లాగా వేసుకోవాలి. క్లాత్ మీద కొంచెం కొంచెం వడియాల్లాగా వేసుకుంటే ఎండకు బాగా ఎండుతాయి. ఇలా ఎండిన తర్వాత దాన్ని తీసుకోవాలి. తీసుకొని వెనక వైపు వాటర్ చల్లుకుంటూ వడియాల్లో తీసుకోవడమే. అంతే, రెడీ అయినట్టే ఇడ్లీ. ఇలా తీసిన ఇడ్లీ మళ్ళీ ఎండలో పెట్టుకుంటే ఇంకా రెడీ అయినట్టే. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.